ఇందుకూరుపేట మండలం కొత్తూరు గ్రామం బీజేపీ మండల అధ్యక్షులు కైలాసం శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఆపరేషన్ సింధూర్ తిరంగా యాత్ర ఘనంగా వేడుకలు జరిగాయి. టీడీపీ మండల అధ్యక్షులు పవన్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ పెహల్గాం దాడిలో పాకిస్తాన్ ముష్కరులు మారణకాండకు మన సైనికులు చూపించిన సాహసానికి జోహార్లు, అలాగే వీర జవాన్ మురళీనాయక్ నివాళులు అర్పించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ సీనియర్ నాయకులు భాస్కర్ గౌడ్, మారుబోయిన శ్రీనివాసులు, టీడీపీ నాయకులు పిఎల్ రావు, చైతన్య, విజయ్ కుమార్, చెంచుకిషోర్ బాబు, బీజేపీ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మన ఇందుకూరుపేట మండలంలో ఈరోజు జరిగిన తిరంగా ర్యాలీని యువత మరియు ప్రజా సంఘాలు, నాయకులు, అన్ని పార్టీల నాయకులందరూ కలిసి విజయవంతం చేసిన దానికి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తారు. సంఘీభావంగా పెద్ద ఎత్తున విచ్చేసిన యువత, ప్రజా సంఘాలు, అదేవిధంగా వివిధ పార్టీ నాయకులు, కార్యకర్తలకి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. తిరంగా అంటే మనకి ట్రై కలర్ ఫ్లాగ్, 3 రంగుల జెండా. ఈ రోజు మనకి కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగు అనేది మనకి ధైర్యానికి, శాంతికి, స్వేచ్ఛకి చిహ్నం. అలాంటి ఈ 3 రంగుల కలయికే ఈ భారతదేశంలో ఎన్నో వందల సంవత్సరాల నుంచి అన్ని మతాల వారు ప్రజలు చాలా శాంతియుతంగా ఈరోజు జీవనం సాగిస్తున్న పరిస్థితుల్లో ఈరోజు మనకి భారతదేశానికి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకొని మనం శాస్త్ర సాంకేతిక రంగాల్లో అభివృద్ధి చెందుతూ మనం ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న పరిస్థితుల్లో దాన్ని చూసి ఈర్ష్యతో, అసూయతో ఈరోజు పాకిస్తానీ ప్రభుత్వం కావచ్చు, పాకిస్తానీ మిలిటరీ కావచ్చు, ఈరోజు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, ప్రేరేపిస్తూ భారతదేశం మీదకి ఈరోజు ఉగ్రవాదులను పంపించి మన భారతదేశ పౌరుల్ని, మన భారతదేశం యొక్క మిలిటరీని ఈరోజు విచ్ఛిన్నం చేయాలని ఒక దురాలోచనలతో ఇలాంటి కార్యక్రమాల్ని పెహల్గాం లో జరిగిన ఈ కార్యక్రమాన్ని భారతదేశం అంతా కూడా ఖండించింది. ఈ రోజు మనం చూసుకుంటే ప్రపంచ దేశాల్లోనే భారతదేశం ఒక గొప్ప దేశంగా వెళ్తున్న పరిస్థితుల్లో పాకిస్తాన్ కి 75 సంవత్సరాలు, ఈవెన్ పాకిస్తాన్ కూడా 75 సంవత్సరాలు అయింది స్వాతంత్రం వచ్చి, కానీ సిగ్గు లేకుండా ఈ రోజు 75 సంవత్సరాలు ఏమీ సాధించలేక, ప్రపంచంలో ఆర్థికంగా ఎదగలేక, ఎటువంటి పరిస్థితుల్లో పక్కన దేశం మీద ఒక కుళ్ళు కుతంత్రాలతో బతుకుతున్న మీ దేశం ఒక దేశంగానే చూడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీరు మీ ప్రజల్ని దారిద్ర్య రేఖానికి దిగువన తీసుకెళ్లిన పరిస్థితులు. ఈ రోజు మీరు ఇప్పటికైనా మారండి, ప్రపంచ దేశాలను చూసి బుద్ధి తెచ్చుకోండి, మీ విద్యా బుద్ధులు నేర్పించండి, ఈ రోజు శాంతిని ప్రబోధించండి. లేకపోతే ఇజ్రాయెల్ ఏ విధంగా అయితే గాజాకి హెచ్చరిక చేసిందో ప్రపంచ పటంలోనే గాజా అనేది లేకుండా చేస్తాం, గాజాని పూర్తిగా స్వాధీనం చేసుకుంటామని ఏ విధంగా అయితే ఇజ్రాయెల్ ని స్ఫూర్తిగా తీసుకొని ఈ రోజు భారతదేశం కూడా మరొక్కసారి పాకిస్తాన్ ఇట్లాంటి దుశ్చర్యలకు పాల్పడితే ఖచ్చితంగా ప్రపంచ దేశంలోనే, ప్రపంచ పటంలోంచి వైప్ అవుట్ పాకిస్తాన్. వైప్ అవుట్ అంటే మీరు భూగర్భం మీదే మీ దేశం లేకుండా చేసే శక్తియుక్తులు, సామర్థ్యం, ఈ రోజు సాంకేతిక రంగం, మేధస్సు భారతీయులకు ఉంది. అది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు మన యువత కూడా ముఖ్యంగా ఆలోచించాలి. ఈ రోజు జరిగిన పరిణామాలను గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క యువత కూడా రాబోయే రోజుల్లో మనం అందరం కూడా మన విద్యార్థుల్ని ఎన్సీసీలో చేర్పించి క్యాడెట్లుగా భారతదేశం పట్ల, దేశభక్తి పట్ల వాళ్ళకి శ్రద్ధను చూపించి వాళ్ళని ఒక పటిష్టమైన పౌరులుగా మనం తీసుకొచ్చి వాళ్ళ కేవలం చదువుల మీద కాకుండా దేహ దారుఢ్యం మీద, శారీర పటిత్వం మీద కూడా వాళ్ళకి పాఠాలు చెప్పి గ్రౌండ్ల్లో మన పిల్లల్ని ఆడించి వాళ్ళ మేధస్సును కూడా పెంపొందించి ఈ రోజు మన భారతదేశం అతి త్వరలోనే ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్థిక దేశంగానే, అదే విధంగా మనకున్న మానవ వనరులు ఏ ప్రపంచంలో కూడా లేవు. అది మనకి చాలా అదృష్టం. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఇటువంటి రాబోయే థ్రెట్స్ ని మనం ముందుగానే గుర్తించి మన భారతదేశం మరింత పటిష్టంగా అవ్వాల్సిన అవసరం ఉంది. మన నరేంద్ర మోదీ గారు
15 సంవత్సరాల క్రితమే, ఈ రోజు 11-12 సంవత్సరాల క్రితమే ఇటువంటి పరిస్థితుల్ని ముందుగానే ఊహించి భారతదేశం యొక్క రక్షణ శాఖని ఎంతో పటిష్టం చేసి మరిన్ని నిధులు సమకూర్చి దేశంలో ఉన్న ప్రతి సైనికుడికి స్ఫూర్తిని అందించి ఈ రోజు మీరు అనుకోవచ్చు పెహల్గాంలో మన ఆడబిడ్డల యొక్క తిలకాన్ని మీరు తీసేశారు అనుకున్నారేమో. కొన్ని వేల మంది వీర సైనికులకు తిలకం దిద్ది పంపించారు ఈ రోజు మహిళలు. వాళ్ళందరూ కూడా ఒక్కసారి సరిహద్దు దాటి పోరాటానికి వచ్చారంటే మీరు ఈ భారతదేశమే కాదు ప్రపంచ చిత్రపటంలోనే భూగర్భం మీద ఎక్కడా కూడా ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఇక్కడ ఈ రోజు చూస్తే ఇందుకూరుపేటలో స్వచ్ఛందంగా ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ఈ తిరంగా ర్యాలీకి సంఘీభావం తెలపడం మన యొక్క భారతదేశం యొక్క మత సామరస్యానికి పటిష్టతకి ఇది ఒక మంచి ఉదాహరణ. ప్రతి ఒక్క యువత కూడా ముందుకు వచ్చి పాకిస్తాన్ ముష్కరులు చేసిన మారణకాండకు మన సైనికులకు జోహార్లు తెలుపుతూ వారికి మేమున్నాం, భారతదేశం అంతా ఒక్కటై ఉన్నాం, మీకు అండగా ఎప్పుడు మా ప్రాణాలకు అర్పించడానికి మేమున్నాం అంటూ మేము ఈ తిరంగా యాత్ర వాళ్ళకు మద్దతుగా జరపడం జరిగింది. దీనికి పాకిస్తాన్కి ఒకటే హెచ్చరిస్తున్నాను, పాకిస్తాన్ ముష్కరులు చేసిన దాడికి అండగా పాకిస్తాన్ సైన్యం అంతా ఏదో వాళ్ళ ప్రజలు పోయినట్టుగా మన మీదకి దండయాత్రకు వచ్చింది. మోడీ గారు ఊరుకోరు, మోడీ గారికి చెప్పుకోండి అని చెప్పి మీరు మా ఆడపడుచులకు చెప్పారు. మోడీ గారికి చెప్పుకున్నారు, దాని రియాక్షన్ మీరు చూశారు. 3 రోజుల్లోనే మీరు తోక ముడిచి జారుకొని వెనక్కి పోయి తలదాచుకున్నారు. మీకు తలదాచుకునేదానికి చోటు కూడా లేకుండా చేస్తారు. అదే భారతదేశం యొక్క గొప్పదనం. దీని సాయి కన్నెత్తి చూడడానికి ఎవ్వరికి ఇది రాకూడదు, ఎవ్వరికి కూడా ధైర్యం చేయకూడదు అని హెచ్చరించారు. తెలుసుకోండి, అలాగే మసులుకోండి. జై హింద్.